పద్మారెడ్డి. అనంకొండ భీమారం నుంచి వచ్చానండి. మాది అనంకొండ భీమారం నియర్ బై విలేజ్ అన్నమాట. నేను ప్యానెల్ గైడ్ హెడ్ మిస్ట్రెస్ జెడ్పీఎస్ఎస్ చింతగట్టులో వర్క్ చేస్తున్నాను. నేను బై బర్తే బ్లైండ్. కానీ కొన్ని నా అనుభవాలు చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా చాలా ఆంజనేయ స్వామికి, అమ్మవారు లలిత అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి టోటల్ డివోటీని. నేను ఇంత తొందరగా కాస్మిక్ వ్యాలీకి వస్తా అని నా కలలో కూడా ఊహించలే నేను. అట్లాంటిది ఇక్కడికి వచ్చాక నేను నిన్న అక్కడ అది అవతార్ బాబాజీ దగ్గర కూర్చున్నప్పుడు అసలు ఎంత మంచి అనుభవం అంటే బాడీ అంతా కూడా షవర్ లాగా ఎవరు నాకు ఇట్లా షవర్ లాగా రేసి ఇట్లా ఆ సహస్రాలకి పంపిస్తున్నారు. ఆ సహస్రాలను పంపించాక లోపల మొత్తం లైట్ రే వచ్చేసింది. నొప్పులు, బాడీ పెయిన్స్ అన్నీ పోయినాయి. బాబా మరి నేను ఇట్లా ఎందుకు పుట్టాను, కారణం ఏంటి అని అడిగాను. అడిగితే నాకు స్పష్టంగా కనపడింది. ఒక 5-6 సంవత్సరాల బాలుడిగా పూర్వజన్మల్లో పుట్టి ఒక పురుగుకు కళ్ళు తీశాను. కళ్ళు తీయడం అంటే ఆటకాయతనంతో కళ్ళల్లో పొడిచాను. ఆ పొడిచినప్పుడు అది పడిన బాధ నన్ను శపించింది. కాబట్టి ఆ బాధను ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. మాస్టర్స్ నాకు ఒళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి ఏంటి అని కూడా ప్రశ్న వేశాను. విపరీతంగా నిన్న చాలా భరించలేని ఒళ్ళు నొప్పులు, కూర్చోలేక కూడా నేను మాస్టర్స్ అడిగాను. అడిగితే నాకు ఆన్సర్ వచ్చింది ఏంటంటే, స్కూల్ టీచర్గా మీ పిల్లలు కొట్టారు. మళ్ళీ నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ అయ్యేసరికి పిల్లలు కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయకపోయేసరికి. కానీ ఆ వర్క్ ఫ్లోలో ఇంకా తెలియని పిల్లల్ని కూడా నేను కొట్టాను నాకు గుర్తుంది. ఆ కొట్టిన క్రమంలోనే అప్పుడు పిల్లలు అనుభవించిన బాధను నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. కాకపోతే స్కూల్ టీచర్గా మనం దండన ఇవ్వడంలో తప్పు లేదు, కానీ సక్రమంగా చూసి సరైన పద్ధతిలో ఇవ్వాలి. లేకపోతే ఆ పిల్లలు పడిన బాధ మనం అనుభవించాల్సి వస్తుంది. ఈ 2 కర్మలకు కూడా త్వరగానే మీకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మీరు ఏమి కంగారు పడని అవసరం లేదని కూడా నాకు మెసేజ్ వచ్చింది. అది ఇక్కడ కాస్మిక్ వ్యాలీలోనే నాకు ఈ క్షణమే జరిగింది. అంటే నేను కాస్మిక్ వ్యాలీకి రావడం వల్ల నాకు ఆ కర్మను తీసుకొని నేను ఆరోగ్యంగా సంతోషంగా వెళ్తున్నాను. ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి